బైబిల్ గ్రంథంలో దేవుడు మనస్సులను ప్రేరేపిస్తాడా, మన బుద్ధులను ప్రేరేపిస్తాడా ఓ ప్రశ్న. నేను వేదంలో చదివాను, చతుర్వేద సంహిత నా దగ్గర ఉంది. అందులో ఆర్య ఋషులు దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, అగ్ని నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువుగాక, వాయువు నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువుగాక అని దేవుణ్ణి ఏమని అడుగుతారంటే, నీవు మా బుద్ధులను ప్రేరేపించు అంటే, దేవా నువ్వు ప్రేరేపించకపోతే మేము వేరే ప్రేరేపణలకు వెళ్ళిపోతాం. కాబట్టి అన్యమైనది ఏది మమ్మల్ని ప్రేరేపించొద్దు. పాప పంకిలమైన మా తనువు మమ్మల్ని ప్రేరేపించొద్దు. అలాగే లోకంలో ఉన్నటువంటి దుష్టశక్తులు మమ్మల్ని ప్రేరేపించొద్దు. దైవమా నీవే మమ్మల్ని, మా మనసులను, మా బుద్ధులను ప్రేరేపించు అని వారు దేవునికి హవిస్సులు అర్పించి ప్రార్థించటం అనేది ఒకటి నేను వేదంలో చదివాను. స్తోత్రం. దేవుడు మన మనసులను, బుద్ధులను ప్రేరేపిస్తాడా? అలాంటి అవకాశం ఉందా? కొన్నిసార్లు మనకు కలిగే విచిత్రమైన ఆలోచనలు అవి మన నుండే కలుగుతున్నాయా, లేకపోతే ఇతరుల నుండి కలుగుతున్నాయా అన్న ఒక ప్రశ్న మీద సమాధానాన్ని వెతుక్కొని ముగించుకుందాం. ఇది మీ అందరికీ అవసరమైంది. మనకు ఒక మనస్సు ఉంది, ఒక బుద్ధి ఉంది. దాన్ని ప్రేరేపించడానికి మనమే కాదు, మనలో ఉన్న ఆత్మే కాదు, మనం కలిగి ఉన్న శరీరమే కాదు, మనకి వెలపట నుండి కూడా మన మనసును, బుద్ధులను ప్రేరేపించేటువంటి శక్తులు ఉన్నవి. ఒకటి దైవశక్తి, రెండు దుష్టశక్తి. మన మనస్సులను లేక మన బుద్ధులను, మన ఆత్మో లేక మన శరీరమో ప్రేరేపించటం ఒకటి ఉందన్నాను. మన మనస్సుని, మన బుద్ధులను ఆత్మ ప్రేరేపించిందనుకో, మనమంతా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెడతాం. ఈరోజు ఆదివారం ఆరాధనకి మీరందరూ వచ్చారంటే మీ బుద్ధిని, మీ మనస్సుని ఆత్మ ప్రేరేపించింది. ఆ ప్రేరణకు లొంగారు కాబట్టి వచ్చి మందిరంలో కూర్చున్నారు. ఆ ప్రేరేపణకు మీరు కానీ లొంగకపోయినట్టయితే ఇంటి దగ్గర కూర్చొని పిచ్చపాటి ముచ్చట్లో, లేకపోతే మూవీకో, లేకపోతే ఇంట్లో టీవీ పెట్టుకొని మూవీ చూడటమో, లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకొని టైంపాస్ చేయటమో, లేకపోతే ఫ్రెండ్స్తో ఎటన్నా వెళ్ళటమో, లేడీస్ అయితే సామాన్లన్నీ ముందేసుకొని తోముడు సెక్షను, ఉతుకుడు సెక్షను, ఊడ్చుడు సెక్షను, ఇట్లాంటివన్నీ పెట్టుకోవటమో జరిగేది. అవన్నీ శరీర క్రియలు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మీకెంతో సమీపస్తులు వచ్చినా వాళ్ళని లక్ష్య పెట్టకుండా, మీకెన్నో పనులున్నా వాటిని పక్కన పెట్టి కేవలం దేవుడితో గడపాలి, దేవుని సన్నిధిలో గడపాలన్న మంచి ఆలోచనతో మీరు ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నారంటే మీ ఆత్మ మీ మనసును, బుద్ధిని ప్రేరేపించింది. శరీరం అందే ప్రతి ఆదివారం పోతానే ఉన్నావుగా, ఈరోజు కూడా పోకపోతే ఏం పోయింది, ఒక ఆదివారం ఎగ్గొడితే ఏందంటావు అందే కొంతమంది శరీరం. ఇటనే అందే, ఈసారి వారం పోదు కానిలే అని. మీలో కొంతమందికి అలా అనిపించింది, ప్రతి వారం పోతున్నాగా ఈ ఒక్క వారం దేవుందిలే, ఈసారి వారం పోదాం అనిపించింది కొంతమందికి. కొంతమందికి ఆదివారం పోతానే ఉన్నాం, ఈరోజు ముఖ్యమైన పని ఉంది కదా, ఈ పనిని పక్కన పెడితే మళ్ళీ ఇబ్బంది అయిపోయిద్ది, ఈసారి వారం పోదు కానీ ముందు ఆ పని చూసుకో అనే ఆలోచన కలిగింది. ఇట్లా కొంతమంది వ్యక్తులు ఈరోజు నేను ఆపాలని ట్రై చేశారు, ఈసారి వారం పోదు కానిలే అని. వాళ్ళ ఆలోచనలు లక్ష్య పెట్టలా, తెంచుకొని బయటపడ్డావు. ముఖ్యమైన పని ఉంది, ఈసారి వారం పోదు కానీ అంటే దాన్ని లక్ష్య పెట్టలా. అన్ని ముఖ్యమైన పనుల కంటే ముఖ్యమైన పని యేసయ్య సన్నిధిలో గడపటం. శరీరం నిన్ను అడ్డగింప చూసింది,
ఆపాలని ట్రై చేసింది, కానీ ఆత్మ నిన్ను బలవంతం చేసింది. నీ మనసు ఆత్మకు లోబడింది కనుక నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఒకవేళ నీ మనసు శరీరానికే లోబడింది అనుకో, ఇక్కడికి రావు. శుభ్రంగా ఇంట్లో అంత చికెనో మటనో వండుకొని తిని, ఆదివారం కదా తిని శుభ్రంగా గురకబెట్టి నిద్రపోతావు. ఆ పండుకోబెట్టేటప్పుడు మళ్ళీ ఏమనుకుంటావు తెలుసా? సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని, ఈరోజు కొంచెం బాగలేదు, 6 రోజులు కష్టపడ్డావు కదా, కొంచెం ఒళ్ళు అలిసింది, ఈరోజుకి ఇంటికాడే ఉండి సెల్లులో లైవ్ వచ్చింది అన్న లైవ్ విందామని పండుకుంటాం అన్నమాట. లైవ్ లేదు, పాడలేదు. ఆ పాటలు స్టార్ట్ అవడంతోనే ఇంట నిద్రపోయి మళ్ళీ అంతా అయిపోయినాక మళ్ళీ ఆకలి అయ్యే టయానికి లెగుతావు. కానీ అలా జరగల. సన్నిధికి వచ్చావు అంటే నీ మనస్సును లేక బుద్ధిని శరీరం ప్రేరేపించింది, ఈరోజే ఆత్మ కూడా ప్రేరేపించింది. శరీర ప్రేరణను అణచివేసి ఆత్మ ఇచ్చిన ప్రేరణను గైకొని నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. అది సరే, కానీ నిన్ను దేవుని మందిరానికి పోవున్నట్లు నీ ఆత్మ ప్రేరేపించింది అన్నాను కదా. ఇలాంటి స్పందన నీకు ఇవ్వడానికి ఆ ఆత్మకు ప్రేరణ ఇచ్చిన ఆత్మ ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ. దేవుని పరిశుద్ధాత్మ నీ ఆత్మలోనికి సిగ్నల్స్ పంపిస్తే ఆ ఆత్మ నీ మనసులోనికి సిగ్నల్స్ పంపించింది. ఇంత పని జరిగింది ఈరోజు తమరు కూటానికి రావటానికి. మరి లేకపోతే అంత తేలిగ్గా సరే, కానీ శరీరం నువ్వు వెళ్లకుండా అడ్డగించడానికి దాన్ని ఎవరు ప్రేరేపించారు? దురాత్మ. అది శరీరాన్ని ప్రేరేపిస్తే శరీరం నీ మనసును కంట్రోల్ చేయబోయింది. ఈరోజు ఎగ్గొట్టలేబ్బా అని. మొత్తానికి ఆత్మ ప్రేరణకు లొంగారు, ధన్యులు. ఇట్టుంటుంది మనసులను ప్రేరేపించటం, బుద్ధులను ప్రేరేపించటం అని. ఇకపోతే దేవుని ఆత్మ ప్రేరణ, దురాత్మ ప్రేరణ అనే 2 ఉన్నాయని చెప్పాను నేను. కొన్నిసార్లు దేవుడు తన కార్యాలను నెరవేర్చడానికి మనలో విచిత్రమైన ఆశలు, కోరికలు, బుద్ధులు పుట్టిస్తాడు. కొన్నిసార్లు మనం లొంగితే దురాత్మ కూడా మనలో కొన్ని వికృతమైన ఆలోచనలు, కోరికలు పుట్టేటట్టు చేసిద్ది. దయ్యం కూడా చేసిద్ది ఆ పని. ఆ దయ్యం మనల్ని ప్రేరేపించినప్పుడు, మన శరీరాన్ని ప్రేరేపించినప్పుడు మన మనసులో కలిగే ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే అవి పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటాయి. ఒకవేళ దేవుని ఆత్మే మనల్ని ప్రేరేపించే పని అయితే, మన ఆత్మను ప్రేరేపించే పని అయితే, ఆ ప్రేరేపణలు, ఆ బుద్ధులు, ఆ ఆలోచనలన్నీ వాక్యపు పరిధిలో ఉంటాయి. అవన్నీ మన క్షేమానికి, ఆత్మీయ క్షేమానికి, ఇతరుల క్షేమానికి ప్రయోజనకారులుగా ఉంటాయి. మనకు కలిగేటువంటి ఆ ఇచ్ఛలు, ఆ ప్రేరణలను బట్టి, ఆ బుద్ధులను బట్టే మనల్ని ఏవి ఏలతున్నాయో మనం గుర్తుపట్టచ్చు. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పండి. మనల్ని ఏవి టార్గెట్ చేస్తున్నాయో మనం క్యాచ్ చేయొచ్చు. మనకు కలిగేటువంటి ఇచ్ఛలను బట్టి, బుద్ధులను బట్టి, ప్రేరణలను బట్టి మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో మనం క్యాచ్ చేయొచ్చు. వికారమైన ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు, శారీరక వాంఛలను నెరవేర్చుకోవాలన్న ఆలోచనలు పదే పుట్టి మన మనసును తొలుస్తున్నాయి అనుకో, డౌట్ లేదు, దెయ్యాలు రౌండ్ వేసినాయి అని అర్థం. దురాత్మలే రౌండ్ చేసినాయి అని అర్థం. దైవికమైన విషయాలకు మనం రేపబడుతున్నాం అనుకో, దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు మనం పదే రేపబడుతున్నాం అనుకో, దేవుని ఆత్మ నిన్ను టార్గెట్ చేశాడని అర్థం. ఆయన నిన్ను రౌండప్ చేస్తున్నాడని అర్థం. మన క్రియలే చాలా వరకు మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో సాక్ష్యం ఇస్తాయి. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? మనం చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా ఒకటి ఉంటే మంచిది. దేవా, నన్ను దురాత్మ ఉద్రేకపరచకుండానట్లు నీ పరిశుద్ధాత్మయే నా మనస్సును, బుద్ధిని ప్రేరేపించినట్లు సహాయం వచ్చాయి. దేవా, నీవు నా బుద్ధిని ప్రేరేపించు, నా మనస్సును ప్రేరేపించు ప్రతి విషయానికి. దురాత్మ నన్ను ఏలనియొద్దు, నా వారిని ఏలనియొద్దు.
నా ఇంటి వారిని ఏలనీయొద్దు, నా పిల్లలను ఏలనీయొద్దు, దాని ప్రేరణ నుండి వారిని కాపాడు అన్నట్టే ఉన్నారు కదా మీరు. ఇప్పుడు నేను మీకెళ్ళి చూస్తూనే ఉన్నా కదా, ఇట్టనే ఉంటాయి శరీరాలన్నీ. కానీ లోపల ఎన్ని ప్రేరేపణలో, ఎన్ని ఆలోచనలో సుడులు తిరుగుతూ ఉంటాయి. అదంతా మన అంతరంగంలో జరిగేటువంటి ఫైటింగ్ అన్నమాట. ఇలా ఉంటుంది. మన చర్యల యొక్క ఫలాన్ని బట్టి మనం దేని చేత నడిపించబడుతున్నామో మనకు తెలిసిద్ది, దేని చేత రేపబడుతున్నామో మనకు తెలిసిద్ది. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఓ మాట ఉంది, 6 నుంచి చదువుతున్నాను నేనే. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఓకేనా? ఆ తర్వాత కింద చదువుతాడు చూడండి, 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మనందరం ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించాడు, మారు మనసులోకి నడిపించాడు, బాప్తిస్మంలోకి నడిపించాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు కాబట్టి మనం దేవునిలో, క్రీస్తులో నిలిచి ఉన్నాం. ఇక ఆయన మనల్ని వదిలేస్తే మనం లోకంలో ఉంటాం, దేవునిలో ఉండం. కానీ మనం దేవునిలో ఉన్నామంటే మనల్ని ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనలో మనల్ని నిలబెట్టిన వాడు దేవుని ఆత్మ. అయితే దేవుని పరిశుద్ధాత్మని మనలో కలిగి ఉండి కూడా మనం దురాత్మ ప్రేరణకు లొంగే అవకాశం ఉంది. దేవుని ఆత్మ మనలో నివాసం ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు. మన వెలపటుండి దయ్యాలు కూడా మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది. ఎట్లా ఉందంటే మన శరీరం దయ్యాలకు సహకరించింది. మళ్ళీ చెబుతున్నాను, బాగినండి. మన శరీరం దేవునికి సహకరించదు, దెయ్యాలకు సహకరించింది. మన ఆత్మ దేవునికి సహకరించింది, అది విమోచింపబడింది. శరీరం ఇంకా విమోచింపబడలా. ఎప్పుడు దాకా సహకరించింది అన్నయ్య ఇది దెయ్యాల కంటే? చచ్చిందాకా లేదా మార్పు చెందిందాకా. మళ్ళీ చెబుతున్నా, ఈ శరీరం ఎప్పటిదాకా దురాత్మలకి దయ్యాలకి సపోర్ట్ చేసిద్ది అంటే ఈ శరీరం చచ్చిందాకా లేదా యేసయ్య 2వ రాకడలో ఇది మార్పు చెంది మహిమను ధరించుకున్నదాకా ఇది దయ్యాలకి ఏజెంట్లాగా పనిచేసిద్ది. మన శరీరం విలన్ ఎక్కడో లేడు, మన దగ్గరే ఉన్నాడు. అర్థమైందా? విలన్ గాడు ఎక్కడో లేడు, మన దగ్గరే ఉన్నాడు. వాడి పేరు శరీరం. వాడు డేంజర్ క్యాండిడేట్ అనమాట. వాడు సైతానికి సపోర్ట్ చేసేది. మన ఇంట్లోనే ఉన్నాడు వాడు, మన కొంప ముంచేవాడు. ఉండమన్న సాటు ఉండడు వాడు. వాడి పేరు శరీరం. ఏ పొద్దు వెనక్కి లాగే సెక్షనే. దేవునికి లోబడదామని ఆత్మ అంటే నా వల్ల కాదంటాడు వీడి శరీరం. దీని గురించి పౌలు అన్నాడు, అదే రోమాపత్రిక 7:18 నుంచి కిందికి చదివితే, రోమాపత్రిక 7:18 నుంచి కిందికి చదివితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునన్నాడు. ఏమండి, రోమా గవర్నమెంట్ విధించే శిక్షలలో ఒక శిక్ష గురించి గతంలో మీకు చెప్పా. ఎవడైనా ఒక నరహంతకుడు ఒకడిని చంపాడు అనుకో, ఆడి వల్ల ఒకడు చచ్చిపోయాడు అనుకో, వాళ్ళు విధించే శిక్షలలో ఒక విచిత్రమైన శిక్ష ఏంటంటే, ఈడెవుడినైతే చంపాడో ఆ చచ్చిపోయినోడి శవాన్ని చంపినోడి వీపుకు కడతారు. వినపడిందా మీకు? ఎక్కడ కడతారు? మెడక, వీపుకు కడతారు. ఈడెవరినైతే చంపాడో ఆడి దేహాన్ని
చంపినోడు హంతకుడు ఎవడైతే ఉన్నాడో వాడికి శిక్ష ఏంటంటే ఈ డెడ్ బాడీని వాడి శరీరానికి కడతారు. దాన్ని వాడు విప్పాడంటే అవుట్. ఇక వాడు ఎటు పోయినా, వాడు పండుకున్నా శవ మీద పండుకోవాలి. వాడు లేచి నడిచినా వెనక వీపున శవం ఉంటుంది, దాన్ని మోసుకుంటా నడవాలి. కలిపి కడతాడు. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడు పౌలు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారా సచ్చినోడిని వీపు కేసి కట్టడం? చూడలేదా? సరిగ్గా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓరి నాయన, మనందరం కలిగే ఉన్నామండి వాడిని. ఎవడనుకున్నాడు ఆ సచ్చినోడు? మన శరీరం. అందుకే పెద్దోళ్ళు ఓరి సచ్చినోడు ఏడ తెచ్చా, సచ్చినోడ సావరా అంటారు చూడండి. సచ్చినోడు ఇంక తెచ్చేది ఏంది? ఓరి సచ్చినోడు అని తిడతారు, ఐడియా ఉందా? మీరు ఎప్పుడు తిట్లా? ఎంతమంది తిట్టారు? చేతులు ఎత్తారు. పుట్లో కాదులే, క్రీస్తు పూర్వం తిట్టామన్న అట్లన్నా కవర్ చేయండి. క్రీస్తు పూర్వం తిట్టారా? క్రీస్తు శకంలో తిట్టారా? ఇప్పుడు కూడా తిడతానే ఉన్నారు కొంతమంది. అదేం బూతు కాదులే అన్నయ్య, సచ్చినోడు అంటే ఏముంది కానీ అని కవర్ చేస్తారు. ఓకే, చెయ్యి, ఏం పర్వాలేదు. తిట్టడం అయితే ఖాయం. సచ్చినోడు అనే పదవి ఏంది అసలు? నాకు అర్థం కాదు. దేవుని క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఒకడు ప్రవర్తిస్తే వాడు చచ్చినోడు. అర్థమైందా? మనస్సాక్షి చచ్చినోడు, ఆత్మీయతలో చచ్చినోడు, శారీరకంగా బతికున్నాడు అన్నమాట. అందుకని ఆ పదం వాడతారు, చచ్చినోడా అని. వాడు బతికే ఉంటాడు దున్నపోతులాగా, చచ్చినోడా అంటారు. ఎందుకు అట్లా అంటారంటే వాడు చేసే పనులు విరుద్ధంగా ఉన్నాయి, దేవుని క్రమానికి, దేవుని నీతికి వ్యతిరేకంగా ఉన్నాయి. కడుపు మండి వాడి పొజిషన్ని వీళ్ళు తిట్లో ఉపయోగించారన్నమాట. పెద్దోళ్ళు తిట్టిన తిట్లు కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి మనం, అందులో కూడా సబ్జెక్ట్ ఉంటుంది. స్తోత్రం. ఆ డెడ్ బాడీని వీపు కేసి కడితే వీడికి ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి? అదేమో నిజం నీలుక్కొని ఉంటుంది, దుర్గంధభరితంగా ఉంటుంది. దాని నుండి వెలువడేది మంచిదేమని ఉంటుందా? ఇప్పుడు మన శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది మీరు కూడా చూడండి. మన శరీరం నుండి స్రవించేవి ఉత్పత్తులు అయ్యేవి కూడా అన్నీ దరిద్రమే. తినేటప్పుడు బాస్మతి రైస్ వేసుకుని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అప్పనంగా తింటాం, ఫ్రెష్ ఐటమ్. తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం, మంచి నీరు, ఫిల్టర్ వాటర్. ఓకేనా? తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం, కానీ చెమట పట్టిద్ది. ఈ చెమట ఈ షర్ట్తో ఇలా తుడిసి కాసేపు తుడిసి స్మెల్ చూడు, సువాసన తట్టుకోలేము. మరి 3 రోజులైనా సరే అదే షర్ట్ వేసుకొని తిరిగి చెమటలో తిరిగామనుకో, మన పక్కనోడు కూడా ఎవడు ప్రశాంతంగా ఉండడు. స్తోత్రం. అదేంటంటే తాగే నీళ్ళే మంచి నీళ్ళు తాగుతున్నాం, తిరిగి మనలో నుండి బయటకు వచ్చేవన్నీ కూడా దుర్గంధం. ఆఖరికి నోట్లో ఉండే ఉమ్మితో సహా ఉమ్మామంటే మళ్ళీ తీసుకోలేం. అంటే బాడీ నుండి వెల్లడయ్యేవి, వ్యక్తపరచబడేవి, మన నుండి వచ్చేవన్నీ కూడా తేడాగానే వస్తున్నాయి. శరీరం నుండి తీసుకునేవేమో మంచి ఉత్పత్తులేమో చెడ్డవి. అలాగా ఎంతమంది లైన్లో ఉన్నారు? అందరూ సజీవులే కదా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించి వందనాలు చెప్పండి, నాకేదో డౌట్ వచ్చింది. ఇలాంటి పనికి మాలిన శరీరం, ఇంత దరిద్రాన్ని ఉత్పత్తి చేసే శరీరం, ఈ ఉత్పత్తులు ఇయే కాదు. ఈ శరీరం నుండి జారత్వం అట, అపవిత్రత అట, కాముకత్వం అట, అభిచారం అట,
నిర్దదేవుణ్ణి ద్వేషించి అబద్ధపు దాన్ని మొక్కే తత్వం అంట, ద్వేషములంట, మత్తతలంట, మత్సరాలంట, క్రోధాలంట. ఒక్కటన్నా మంచిది ఉంటుందేమో అని వెతికితే ఒక్కటి కూడా తగల్లా. ఎక్కడి నుండి వచ్చేవి? శరీరము నుండి ఉత్పత్తి అయ్యేవి. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేవనగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించున్నవి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి అన్నాడు. బాగా వినాలి. ముందే చెప్పాను క్లుప్త ప్రసంగం అని. క్లుప్త ప్రసంగం అని ఆడ చెప్పేవారు. నాయన 2 గంటలైనా మీరు అవసరమైతే పోయి తినరండి అన్నావు, కానీ పెందలాడు ముగిస్తానని చెప్పలేదే నువ్వు అనుకోవాకండి. నేను ముగించాలనుకుంటున్నా, ఇక ఆయన చిత్తం. కాబట్టి పెందలాడి ముగించమని దేవుడు నా బుద్ధిని ప్రేరేపించును గాక అని మీరు ప్రార్థన చేసుకోండి. పాయింట్కి వస్తా. శరీరము నుండి ఉత్పత్తి అయ్యేవి మొత్తం కూడా తేడానే. ఇంత అసహ్యమైనటువంటి వ్యవహారం కలిగిన శరీరములోనే మన ఆత్మ నివసిస్తుంది. ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? దీని పద్ధతులు నాకు నచ్చట్లా. పంది బురదను కోరినట్టు, కుక్క వాంతికి తిరిగినట్టు ఈ దరిద్రపు శరీరం ఎంత చెప్పినా వినకుండా చెడుతనం వైపుకే ఆకర్ష అంటుంది. కానీ కాస్త మంచికి కోఆపరేట్ చేసిద్దా అంటే దీనివల్ల కావట్లేదు. ఈ దరిద్రపు శరీరం ఎప్పుడు పోయిద్దో అని మనకు తెలియకుండానే మనలో ఒక మూలుగుడు ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మీరు కిందికి చదివితే ఈ గుడారములో మనం మూలుగుచున్నాము అని ఉంది. రోమా పత్రిక అదే 8వ అధ్యాయములో దేహ విమోచన కోసం మనం కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నామని 8:23లో ఉంది. మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం ఏం చేస్తున్నామంటమ్మా? రెండు కొరింథీ 5లో ఏమన్నాడు? 2వ వచనం కిందికి చూస్తే 3వ లైన్ నుంచి చదివితే, పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అన్నాడు. ఈ గుడారములోనున్న మనము భారమి మోసుకొనుచు మూలుగుచున్నాము. ఓకేనా? ఇక్కడ 2 సార్లు మూలుగుతున్నాం అన్నాడు. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టెదను. దేవునికి మహిమ. పావుర స్వరం ఎప్పుడన్నా విన్నారా మీరు? మూలుగుడు అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి మూలగండి. మరి మూలగండి అంటే మెలికలు తిరుగుతారు ఏందండి? మూలగండి. పావుర స్వరాన్ని విన్నారా? కదా, బాగా ఊపిరితిత్తులు 2 చెడిపోయిన మనిషి ఎట్టంటాడు కదా, బాగా శరీరం వీక్ అయిపోయి చలి జ్వరం వచ్చినోడు అంటాడా? ఆహాహా ఓహో అంటాడా? ఎట్లా అంటాడు?
బాగా చలి జ్వరం వచ్చి అంటే పావురం మూలుగుడు మీరు వినండి, అంతే ఉంటుంది. అందుకు భక్తుడు పాడు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా. ఓకే ఓకే. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మన ఆత్మకు శాంతి లేదు. ఎందుకంటే ఇదంతా దరిద్ర పనులకే కోరుతూ ఉంటుంది కనుక లోపల ఆత్మ మూలుగుతూ ఉంటుందంట. ఎప్పుడు మారిద్దో ఈ దరిద్రపు శరీరం, ఎప్పుడు మారిద్దంటే, ఒకటి పోతే మారిద్ది. ఎవరు పోతే? మీరు పోతేనా నేను పోతేనా? ఎవరు పోయినా మొత్తానికి ఎవరు పోకండి. ఇప్పుడే అందరం కలిసి ఉందాం, సేవ చేద్దాం. పోతే అప్పుడు ఈ మట్టి శరీరం, ఈ మలిన శరీరం పోయి ఆ మహిమ శరీరం, ఆ పరలోకం నుండి వచ్చే ఆ నివాసం ఈ ఆత్మ ధరించుకుంటుంది. ఇక ఆ శరీరంలో ఆదాము సంబంధిత రక్తం ఉండదు. అది ఈ శరీరంలో నువ్వు ఎర్రగా ఉన్నా, బుర్రగా ఉన్నా, అందంగా ఉన్నా, బుద్ధి మాత్రం పంది బుద్ధే. అందమైనవో సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి. గుణం లేని స్త్రీకి అందం ఉంటే ఆ అందం పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి లాంటిదంట. పంది ఎప్పుడన్నా ఫీల్ అయిద్దా? నా ముక్కుకి బంగారు కమ్మి పెట్టారు, ఇక నేను అశుద్ధం జోలికి పోకూడదని పంది అనుకుంటుందా? ఇది బంగారం ఏంటో నాకు అనవసరం, నా బుద్ధి మాత్రం దాని మీదకే. మీరు ఊహించుకోండి ఏందో. నాకు బంగారు గోల్డ్ రింగు పెట్టేశారు, నేను బురదలో పడకూడదని పంది ఫీల్ అయిద్దా? బురద వాసన తగిలితేనే చాలు దానికి ఆవాహయామి ఆవాహయామి అంటుంటుంది. అందమైనవో సుందర స్త్రీకి పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనాశకములు హద్దు లేక అందమైన దీనా బ్రతుకులో అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మ. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. దేవునికి మహిమ. అయ్యా మీకు అటుపక్క స్పష్టంగా వినపడుతుందా? ఎంతమంది క్లియర్గా వినపడుతుంది? డౌట్ వచ్చిందిలే, మంచిగా వినపడుతుందో లేదో అని. క్లియర్గా వినపడుతుందిగా? నాకు ఎట్టున్నా పర్లా, మీకు బాగుంటే నాకు అంతే చాలు. సరే, పాయింట్కి వద్దాం. శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, బుర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, బుద్ధి మాత్రం పంది బుద్ధే. ఎందుకంటే దాని లక్షణం అట్టొచ్చింది. ఆదాము సంబంధిత రక్త ప్రభావం, దేవుని మాటలను ప్రతిఘటించేటువంటి తత్వము, నైజం అక్కడ నుండి వచ్చింది మనకి. ఇది ఎప్పుడైతే చనిపోతుందో లేక యేసయ్య రాకడలో మార్పు చెందుతుందో అప్పుడు మహిమ శరీరం ఈ ప్లేస్లోకి వస్తుంది. ఆత్మ మహిమ శరీరంలో ప్రవేశిస్తుంది కనుక అప్పుడు ఈ తత్వం మారిపోతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అందుకే ఆ శుభవేళ ఎప్పుడో, ఆ శుభగడి ఎప్పుడో, ఆ ధన్యత ఎప్పుడో వచ్చిద్దో అని అందరం ఎదురు చూస్తున్నాం, ఆత్మలో మూలుగుతున్నాం. కానీ ఏం చేద్దాం?
ఇంత పనికిమాలిన శరీరం అయినా ప్రస్తుతం మనం వ్యవస్థ నడవటానికి ఈ శరీరం అవసరమైంది కనుక దీనికి ముప్పోట్ల మేపాల్సి వచ్చింది. మరి దీనికి ఏం తక్కువైనా నా వల్ల కాదంటదే. అందుకని దీనికి రోగం రాకుండా, రోగం వస్తే దీనికి మందులు వేసుకుంటా, ఆకలి అయితే దీనికి మేత పెట్టుకుంటా, దీనికి మంచి మంచి బట్టలు దొడుగుతా. ప్రస్తుతం మన ఆత్మ ఇందులో నివాసం ఉంటుంది కదా. అంటే మనం ఉండే ఇల్లుకు బాగా కలర్ వేసినట్టు, ఏం తక్కువ లేకుండా చూసినట్టు అన్నమాట. మన ఇంట్లో ఉంటాం, సొంత ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఏదన్నా పెచ్చులు ఊడిపోతే ప్లాస్టింగ్ చేయించుకుంటా, దాన్ని కలర్స్ వేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటామే. ఇందులో ఉంటున్నాం కదా, అందుకని దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సి వచ్చింది. కానీ మనం నివసించే నివాసము మనకు రక్షణ అయితే, ఈ నివాసం మాత్రం మనకెప్పుడు శిక్షలోనికి తీసుకెళ్ళడానికి శత్రువుకు సహకరించింది. అందుకు ఇంతసేపు ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఆత్మ సృష్టికర్తకి కోఆపరేట్ చేస్తే, విమోచింపబడిన ఆత్మ దేవునికి సపోర్ట్ చేస్తే, విమోచింపబడని శరీరము సైతానుకు సపోర్ట్ చేసింది. అందుకే వాడేమో శరీరాన్ని ప్రేరేపిస్తాడు, దేవుడేమో ఆత్మని ప్రేరేపిస్తాడు. మొత్తానికి ఇద్దరిలో ఎవరో బలవంతం పెట్టడం ఉండదు, ఇద్దరూ ప్రేరణే కలిగిస్తారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కొడుకులు కూతుళ్ళు అన్నాడు వాక్యంలో. వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. కాబట్టి మన నడిపింపులే, మన ప్రవర్తనలో, మన దైనందిన జీవితంలో మన నడిపింపులే మనల్ని ఎవరు లీడ్ చేస్తున్నారో మనకు సాక్ష్యం ఇస్తాయి. దరిద్రగొట్టు పనుల్లోకి నడిపించబడుతున్నాం అనుకో, శరీరము మనల్ని రేపుతుంది, అది దురాత్మ ప్రేరణకు లొంగింది, అందుకే దరిద్ర పనులకు మనం పరిగెత్తుతున్నాం. అంటే ఇప్పుడు మనల్ని డెవిల్, దురాత్మ లీడ్ చేస్తుందని అర్థం. లేదు, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, దైవ చిత్తం కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని సంకల్పం నెరవేర్చడం కొరకు, దేవుని యుద్ధాలు చేయటం కోసం మనం రేపబడితే, దేవుని పరిశుద్ధాత్మ మన ఆత్మలో క్రియ చేసి మన మనసును, బుద్ధిని ప్రేరేపిస్తున్నాడని అర్థం. దీన్ని బట్టి మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాం మనకు అర్థమైద్ది. కొంతమంది మతోన్మాదులు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసింది మొదలు పెట్టుకునేవాడు తిడతానే ఉంటాడు. ఏం చేయలేక, ఏం అనలేక, మనం అడిగే వాడికి ఆన్సర్ చేయలేక, వాడికి ఇంకేం అర్థం కాక వాడికి తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం. వాడు తిట్టే తిట్లలో వాడిని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందా, దురాత్మ ప్రేరేపిస్తుందా మనకు అర్థమైద్ది. ఫుల్గా దయ్యం బట్టి ఉంటాడు వాడు. దయ్యం ప్రేరేపించడం కాదు, అచ్చంగా దయ్యానికి నివాసం అయిపోయాడు వాడు. అయిపోయి వాడు ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. మనం మాట్లాడదామన్నా మన వల్ల కాదు. ఒకప్పుడు నడుస్తుండే, అది కూడా మారు మనసు పొంది రక్షణ పొందినాక మా కష్టమైపోయింది. అది పిల్లమై ఉన్నప్పుడు కానీ వాడు తిట్టినట్లయితే, మోడ్రన్ తిట్లన్నీ కనిపెట్టి తిడితే చెవుల్లోంచి రక్తం వచ్చేది ఒక్కోడికి. వామ్మో, తిట్లలో ఇంత వికృతమైన తిట్లు కూడా ఉంటాయా అనేంతగా. కానీ ఏం చేద్దాం, మనకేం దెయ్యం వదిలింది, వాడికేం దెయ్యం పట్టింది. మనకు వదిలింది, వాడికి పట్టింది. మనల్ని ఇప్పుడు దేవునాత్మ పట్టుకున్నాడు. అందుకని వాడు చేసినట్టు మనం చేయలేం, వాడునంత నీచంగా మనం ఉండలేం, వాడు చేసినంత దరిద్రంగా మనం చేయలేం, వాడు ఇడిచేసినట్టు మనం ఇడిచేయలేం. అర్థమైందా? కొంతమందికి అర్థం కాదు. ఎందుకు వీళ్ళు ఎట్లా, వాళ్ళు అట్లా అంటారు. ఏం చేయ, దెయ్యాలు బట్టి. దెయ్యాలు బట్టయ్యా, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళని అవి ప్రేరేపిస్తున్నాయి, అవి బట్టినాయి అని. వాళ్ళ మనస్సులను అవి ప్రేరేపిస్తున్నాయి, వాళ్ళ ఆలోచనలు అవి ప్రభావితం చేస్తున్నాయి. ఆ దుష్టశక్తుల శోధనలో వాళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ దాని నుండి బయటపడ్డ మనకు తెలుసు వాడు ఏ ఆత్మతో నడిపించబడుతున్నాడో, మనల్ని ఏ ఆత్మ ప్రేరేపిస్తున్నాడో. హల్లెలూయా. ఒక పాయింట్ చెప్పా మీకు, మన ప్రేరణలు, మన నడతలు, మన నడిపింపులే
మనం దైవాత్మ వశంలో ఉన్నామా దురాత్మ వశంలో ఉన్నామా అనేది మనకు స్పష్టతనిస్తాయి. దాన్ని ఫస్ట్ గ్రహించుకోవాలి అని ఒక పాఠం చెప్తున్నా. ఇక పక్కన పెడితే దేవుని ఏర్పాటులో, దేవుని నడిపింపులో, దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు కొన్నిసార్లు విచిత్రంగా రేపుతాడు. అచ్చంగా మనల్ని దేవుడే రేపటం అనేది ఉండదు, దురాత్మ కూడా రేపే అవకాశం ఉందన్నది మీకు స్పష్టపరిచా. రెండు ఆత్మలు, దైవాత్మ దురాత్మ, రెండు ఆత్మలు మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, గుర్తు రాసుకోండి. దీనికి కొంచెం జ్ఞాపకం ఉండేటట్టు ఒక పాట పాడతా. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు ఇవ్వవా పరలోకమే. ఆ పాటలో ఈ పదాలు ఉన్నాయి. భలే మాట రాశాడు రాసిన భక్తుడు. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఈ దురాత్మలు ఉన్నాయి. మరి మనల్నేమో ఆ లోకంలోంచి బయటికి తెచ్చాడు. అప్పటిదాకా మనం వాటితో ఫ్రెండ్షిప్ చేసాం, ఇప్పుడు వాటికి శత్రువులు అయిపోయాం. మరి అవి ఊరుకుంటాయా? అటాక్ చేస్తాయి. అవి మన మీద దాడి చేస్తే మనం ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే అంతసేపు కొట్టకూడదు, చిన్న కొట్టాల. చిన్నగంటే ఎంత సౌండ్ పెంచుతారు మీరు, అంత రివర్సు. కొడితే ఎటు కొట్టాలి? నీకు మళ్ళీ మాట్లాడకుండా కొట్టాలి. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించడానికి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు వరముగా. మనం ఒట్టిగా లేం, దేవుని ఆత్మ మనకు తోడై ఉన్నాడు. ఆయన బలాన్ని కోరితే, ఆయన శక్తిని ఆశ్రయిస్తే ఎప్పటికప్పుడు ఆ బలము చేత మనల్ని నడిపిస్తాడు. అందుకే భక్తులు పాడారు, అప్పుడే పాడారు. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా, ఆత్మ నింపుమా. అందులో పరిశుద్ధాత్మ శక్తి లేక తన వైఫల్యం చెందిన విషయాలు రాశాడు. కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. కలుష దోష భారములే బ్రతుకు కృంగదీసినవి, వ్యాధి బాధలేకములై ఖేదమాయను. ఘనదైవమా, ఘనదైవమా, నీ దాపు చేర్చి రాపు చూపుమా, అనుదినమున సేదదీర్చుమా, ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా, పరమ పావనాత్మ నీదు వరము నీయుమా, ఆత్మ నింపుమా. తర్వాతి శరణం ఇంటికి పోయి పాడుకోండి. భలే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి వింటున్నా మైకుల్లో.
నీ ఆత్మ సహాయం లేకుండా నేను గెలవలేను, దయచేసి నాకు నీ ఆత్మ సహాయము నీవు. నీ ఆత్మ చేత నన్ను రేపు, అప్పుడు నేను నీ పనులే చేస్తాను. దురాత్మకి నా దగ్గర చోటు ఇవ్వద్దు, నా వారి దగ్గర కూడా చోటు ఇవ్వద్దు. దయచేసి కనికరించమని భక్తులు ఆనాడే దేవుణ్ణి వేడుకున్నారు.